మనిషికి ఆలోచనలు ఎందుకు వస్తాయో తెలుసా మీకు? అంటే ఎట్లా ఎట్లా వస్తాయో తెలుసా? అంటే మనిషికి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా మన బ్రెయిన్ నుంచే వస్తాయి. దిస్ ఈజ్ ఆల్ ఏ కెమికల్ రియాక్షన్. ఇప్పుడు మన బ్రెయిన్‌లో చాలా రకాల న్యూరో ట్రాన్స్‌మిటర్స్ అని ఉంటాయి. అంటే మీరు లైక్ నర్వ్స్ చూసే ఉంటారు. లైక్ చిన్నప్పుడు న్యూరాన్ యొక్క బొమ్మ దించే ఉంటారు మీరందరూ. సో, ఈ న్యూరాన్స్ అనేవి మన బ్రెయిన్‌లో చాలా ఉంటాయి. దానికి సెపరేట్ అంటే మన బ్రెయిన్‌లో చాలా వరకు లోబ్స్ ఉంటాయి. ఫ్రాంటల్ లోబ్ అని, టెంపరల్ లోబ్ అని, ఇట్లా ఆక్సిపిటల్ లోబ్ అని, ఇట్లా లైక్ లోబ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క లోబ్కి ప్రతి ఒక్క పార్ట్కి దాని యొక్క ఫంక్షన్ సెపరేట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెమరీ స్టోర్ చేసుకోవడానికి ఒకటి, కాంప్లెక్స్ పనులు చేయడానికి ఒక ఒక లైక్ బ్రెయిన్ ఏరియా, మన యొక్క సెన్సెస్కి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ బ్రెయిన్ ఏరియాస్ ఉంటాయి. ఏది మాట్లాడాలి, ఏది రాయాలి, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. ఓకే, సో ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే ఒక న్యూరాన్ ఇంకొక న్యూరాన్తో కమ్యూనికేషన్కి చాలా రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. సెరోటోనిన్ కానీ, డోపమిన్ కానీ, లైక్ నారెపినెఫ్రిన్ కానీ, గాబా కానీ, ఇట్లాంటివి చాలా రకాల న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. అయితే దీంట్లో కొన్నేమో ఎక్సైటేటరీ అంటే మన యొక్క థాట్స్ని పెంచుతాయి, కొన్నేమో ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైక్ మద్యపానం తీసుకుంటే ఏమవుతుంది, మన యొక్క ఇన్హిబిటరీ న్యూరో ట్రాన్స్మిటర్స్ పెరుగుతాయి, దానివల్ల వీ ఫీల్ డ్రౌజీ, కొద్ది రిలాక్స్ అయినట్టు ఉంటుంది. అలాగే ధూమపానం కూడా. అయితే ఇవన్నీ లేని టైంలో కూడా మన యొక్క ఆలోచన బట్టి ఈ యొక్క న్యూరో ట్రాన్స్మిటర్స్లో చేంజెస్ వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు సరిగ్గా నిద్రపోలేదు, ఆబ్వియస్గా నెగిటివ్ థాట్స్ పెరుగుతాయి. మంచి పడుకున్నారు, లేదంటే మంచి ఒక కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంది, అప్పుడు మీ యొక్క బ్రెయిన్ స్టార్ట్ టు వర్క్ మోర్ ఎఫెక్టివ్లీ. అప్పుడు మీకు హ్యాపీనెస్ అనేది పెరుగుతుంది. సో ఆలోచన అనేది మీ యొక్క లైఫ్ స్టైల్తోని కంట్రోల్ అనేది చేయొచ్చు. సో మీ బ్రెయిన్కి తెలియదు అది పాజిటివా నెగిటివా అని. మీరు లైఫ్ స్టైల్ ప్రాపర్గా పెట్టుకుంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ట్రై చేయండి ఇది. ఓకే.